హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్కి సంబంధించి హైలైట్స్ నామినేషన్లో ఎప్పుడు ఎక్కడ ఎవరిది రైట్, ఏ పాయింట్లో వాళ్ళు రాంగ్ అనేది కూడా క్లియర్గా చెప్పుకుందాం. అట్లాగే ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ని వంట పట్టించుకొని అంటారు కదా, దాని థీమ్ని ఎవరైతే బాగా అర్థం చేసుకొని హైలైట్ అవుతారో అలా ఇక్కడ ప్రస్తుతానికి చూసుకుంటే ఈ లైవ్ కానీ ఎపిసోడ్స్ కానీ ఈ నామినేషన్ ప్రాసెస్ ఈ 2 డేస్లో జరిగిన టాస్కులు ఈ కాన్వర్జేషన్ అంతా చూస్తే సోనియా ఒక తెలివిగా ఆడుతున్న ఆటలో నిఖిల్, యష్మి, ప్రేరణ వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తున్నారు అనేది పోర్ట్రే చేయడంలో ఆవిడైతే సూపర్ సక్సెస్ అవుతుంది. అలాగే ఎలా వాడుకుంది ఆ సిచ్యువేషన్, ఆవిడకి అనుకూలంగా మలుచుకుంది అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇవన్నీ చెప్పుకుందాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ నాగమణికంఠకి సంబంధించి ప్రోమో కూడా చేశారు కదా, అది మనం నిన్న ఉదయం కూడా చెప్పాను కదా ఏంటంటే వీడియోలో చాలా ఎమోషనల్ అవుతుందో పర్సనల్ లైఫ్లో జరిగినవన్నీ కూడా నిజంగా గుండెలు పిండేసేలాగా ఆయన బాధ, తల్లి చనిపోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఆయన అంతిమ సంస్కారానికి కూడా చాలా ఇబ్బంది పడిందని చెప్తే హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయి బాగా ఏడ్చేసి అంత బరువెక్కిపోయిన హృదయాలతో ఉంటాయి. ఇలాంటి ఎమోషనల్ జర్నీ రేపు చూడబోతున్నాం. దాని గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అయితే నామినేషన్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సోనియాకి సంబంధించి కూడా ఈ నబీల్, బేబక్క, శేఖర్ భాష వీళ్ళకి సంబంధించిన ఇష్యూలో నిన్న ఏదైతే వాళ్ళకి డ్రీమ్ క్రాష్ అనే టాస్క్లో వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కూడా దాన్ని అంత సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఒక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కానీ ఈ అమ్మాయి తెలివిగా సోనియా ఆ యష్మిని ఎందుకు తీసుకున్నారో, వాళ్ళ ముగ్గురిని ఎందుకు కాదన్నారని చెప్పి స్పేస్ క్రియేట్ చేసుకుని వాళ్ళని లాక్ చేయడంలో బ్రహ్మాండంగా అయితే ఆవిడైతే కంటెంట్ క్రియేట్ చేయడం కావచ్చు, అక్కడ హైప్ అయితే క్రియేట్ తెచ్చుకొని ఆవిడైతే సక్సెస్ అయింది. ఎట్లా అయితే బయట ఇప్పుడు వాళ్ళు టాస్క్లో పార్టిసిపేషన్ చేసిన ముగ్గురు సైలెంట్ అయిపోయారు. బట్ బయట నుంచి అంటే ఆ టాస్క్లో అందులో లేకపోయినా సరే ఏమైతే వచ్చి రచ్చరచ్చ చేసింది. మొత్తానికి నిఖిల్ కూడా డిఫెన్స్లో పడిపోయాడు. నైట్ చాలాసేపు దీని గురించి డిస్కషన్ కూడా జరిగింది. ఆయన కూడా ఎంతసేపు మేము ఫేవరెటిజం కాదు, నాకు ఆ అమ్మాయి యష్మికి తెలియదు, యష్మి గౌడ తెలియదు, ఇక్కడే పరిచయం, జస్ట్ బడ్డీగా వచ్చాం తప్ప అంతకుమించి ఏమి లేదు అలాగే ఆయన పదే చెప్పుకొని డిఫెన్స్లో పడిపోయే లెక్క ఈ సోనియా ఆడిన ఆటలో ఆయనైతే ఉన్నాడు. అట్లాగే యష్మి ఫ్రస్ట్రేట్ అయిపోయింది, యష్మి గౌడ. ప్రేరణ కూడా ఫైర్ అయిపోయి, మిస్ఫైర్ అయిపోయి, బ్యాక్ ఫైర్ అయిపోయి రకరకాలుగా ఆవిడ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది. సో మొత్తానికి వీళ్ళ ముగ్గురు ఇలాగ ఒకవేళ కంటిన్యూ అయితే దెబ్బపడుద్ది. అయితే నిఖిల్ మాత్రం ఇక్కడ క్లారిటీతో ఉన్నాడు. సోనియా ఎట్లాగైతే ఒక క్లారిటీతో పాయింట్ పట్టుకుని వెళ్తుందో నిఖిల్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక గ్రూప్గా ఆడుతున్నాం, లేదా ముగ్గురు చీఫ్లు కనుక ముగ్గురు ఒకటే, లేకపోతే నేను చెబుతా మీరు వినండి అన్నట్టు కాకుండా మీరు చీఫ్లు అని ఒకటికి పసారి గుర్తు చేస్తున్న వాళ్ళకి అందరం కలిపి ఆడాలి, డెసిషన్ తీసుకోవాలి, ఇది సోలోగా ఆడుకోవాల్సిన, ఇండివిజువల్గా ఆడుకోవాల్సిన గేమ్ అని కూడా చెబుతూ ఉన్నాడు. మొత్తానికి దాని నష్ట నివారణలో భాగంగా ఈ నామినేషన్లు జరిగేటప్పుడు కూడా ఈ బేబక్ నబీల్ని చేసేటప్పుడు, నబీల్ పృథ్వీలు చేసేటప్పుడు పృథ్వీని నామినేట్ చేశాడు. నబీల్ని ఎందుకు నువ్వు తీసుకోలేదని వాయిస్ రేజ్ చేయడం వల్ల అది కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. తెలివిగానే నిఖిల్ కూడా గేమ్ ఆడుతూ ఉన్నాడు. అట్లాగే శేఖర్ భాష సోనియాని విష్ణుప్రియ నామినేట్ చేసేటప్పుడు నిఖిల్ మళ్ళీ సోనియాని కూడా సేవ్ చేశాడు. ఎందుకంటే ఇవన్నీ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడైనా ఈ గ్రూప్ పోటీ ఇవన్నీ అయితే లేక. అయితే ఇంకో హైలైట్ ఏంటంటే విష్ణుప్రియ కూడా బేబక్క కుక్కర్ అర్థం కాలేదు, నువ్వు ఆకలి అవుతుంది, లేట్ అయిపోయిందని చెప్పి ఇవన్నీ చెప్పడం నాకు నచ్చలేదు నామినేట్ చేసేటప్పుడు కూడా సోనియా కూడా అనింది. నామినేట్ చేస్తే ఏది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పు, పర్ఫెక్షన్గా పాయింట్ చెప్పు, నవ్వుతూ ఏదో చెప్పడం కాదు. హౌస్లోకి వచ్చే ఫస్ట్ డే అయ్యింది, సెకండ్ డే ఇవన్నీ కాదు. కుక్కర్ పని చేయకపోతే పోయింది అని చెప్పాలి. ఒకవేళ ఆ ప్లేస్లో నేను ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటే కుక్కర్ పని చేయకపోతే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని చూస్తా. అంతే తప్ప పర్సనల్ రీజన్స్ కోసం వాష్రూమ్ వెళ్ళామని లేకపోతే ఇంకేదని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటే ఎట్లా అని లెక్క విష్ణుప్రియని కూడా లాక్ చేసేసింది ఒక దశలో. దాంతోపాటు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్టార్టింగ్ చెప్పిన ఇంట్రోకి తగ్గట్టుగా విష్ణుప్రియని ఎలాంటి క్వశ్చన్ చేసింది సోనియా, యష్మికది ఫేవరెటిజం అని నువ్వు ఎట్లా చెబుతావు, నిన్న వాళ్ళ పర్సెప్షన్లో ఆమెకి అర్హురాలు అనిపించిందేమో అందువల్ల ఇచ్చేరాము కదా అని చెప్పి విష్ణుప్రియ అడిగింది కదా. నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా అడిగింది కదా ఈ సోనియానే. నువ్వు అట్లా ఎట్లా అంటావు, నువ్వు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే కావచ్చు, నువ్వు నబీల్లో కొన్ని క్వాలిటీస్ చూడొచ్చు, నాకు కనిపించాలి, అట్లాగే యష్మికలో వాళ్ళకు కొన్ని కనిపించవచ్చు, యష్మి గౌడిలో, సో అట్లా అనిపించవచ్చు అని చెప్పింది కదా. దానికి సంబంధించి ఇక్కడ కౌంటర్ కూడా ఇచ్చింది. నిన్న విష్ణుప్రియ అన్నావు కదా ఫేవరెటిజం ఎలా అంటావు నువ్వు అని చెప్పి నన్ను అడిగావు కదా. ఇగో చూడు, ఈ సోనియా అడిగింది ఏమని, లైవ్లో ప్రేరణ 2 సార్లు సేవ్ చేశారు నామినేషన్లో అని ఒక పాయింట్ కూడా తీసింది. ఎందుకంటే బేబక్కకు ఆల్రెడీ 4 సార్లు నామినేషన్ అయ్యేటప్పుడు మళ్ళీ పొడిచిన ఆవిడనే మళ్ళీ పొడిచి మళ్ళీ ఆవిడనే నామినేట్ చేస్తున్నారు తప్ప ఆల్రెడీ కొన్ని రీజన్స్ చెప్పేటప్పుడు కూడా పాయింట్స్ పెట్టేటప్పుడు కూడా ప్రేరణనైతే మళ్ళీ నామినేట్ చేయకుండా ప్రేరణను 2 సార్లు సేవ్ చేశారు అని చెప్పడం కూడా వీళ్ళు ఫేవరెటిజం చూపిస్తానని అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా హైలైట్ చేసి మరీ పోర్ట్రే చేయడంలో సూపర్ సక్సెస్గా ఈ సోనియా అయితే గేమ్లో
పర్ఫెక్ట్ దూసుకుపోతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎట్లయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఎపిసోడ్ పరంగా చూసుకున్నా సరే ఈ సోనియా ఏంటి, సోనియా వర్సెస్ నిఖిల్ కూడా అదే నైట్ డిఫరెంట్ రీజన్స్ చెప్పి వాళ్ళకి ఇవన్నీ కంపేర్ చేసి చెప్పేటప్పుడు బట్ వాళ్ళని కాకుండా ఈమెను ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఆమె ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఎవరు ఆవిడ, యష్మి గౌడ్. అలాగే ప్రేరణ కూడా ఏంటి, బిగ్ బాస్ అడగలేదు కదా నిన్ను నిఖిల్, బిగ్ బాస్ నిన్ను అడగలేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెబుతూ విన్నర్కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నారు బిగ్ బాస్. కంగ్రాట్స్ అని చెప్పడం పాపం ఏంటి ఆమెకు సంతోషం కూడా ఉండకూడదు అనడం చూస్తే ఇవన్నీ ఎట్లా అంటే యష్మి గౌడ అలాగే నిఖిల్ కంటే ఎక్కువగా ప్రేరణ మేమంతా ఒకటి అనే టైప్లో ఆవిడ ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా డ్యామేజ్ అయితే జరుగుద్ది. ఎందుకంటే అక్కడ విన్నర్కి పీస్ ఆఫ్ మైండ్ ఉండక్కర్లేదా, కాంగ్రాట్స్ వాళ్ళు అప్పటికే అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తున్నప్పుడు పుండి మీద కారం చెల్లినట్టు ఉంటుంది. అది పాపం ఏంటి ఆమెకు సంతోషం ఉండకూడదని, సంతోషం ఉండకూడదని ఎవరు అనట్లే. ఆ జరిగిన ప్రాసెస్ ప్రాపర్ వేలో జరగలేదు, కరెక్ట్గా జరగలేదు. ఆమెకంట ఎక్కువసేపు ఫిజికల్ టాస్క్లు ఆడి ఉన్న వాళ్ళకంట ముందే అవుట్ అయిపోయిన యష్మికి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మీరు వాళ్ళలో ఏవైతే క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ అంటే ఎలిజిబిలిటీ కాదు అని చెప్పారో అవి కూడా ఈమె కూడా లేవు కదా. వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పడానికి ఏ రీజన్స్ చెప్పారో ఆ రీజన్స్ ఈమెలో కూడా ఉన్నాయి కదని ఓ పాయింట్ లేవనెత్తారు. సో అలాంటి దగ్గర ప్రేరణ వచ్చి బిగ్ బాస్ అడగలేదు కదా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నేను ఎవరు చెప్పమన్నారు, కాంగ్రాట్స్, పీస్ ఆఫ్ మైండ్, ఇవన్నీ చెప్పడం చూస్తే ఈ పాయింట్, ఈ యాటిట్యూడ్, ఈ మైండ్ సెట్ కూడా నాకు నచ్చలేదని కూడా ఎంఐ లాస్ట్లో ఆ ప్రేరణకు నామినేట్ చేసినప్పుడు కూడా చెప్పింది. అంటే ప్రతి పాయింట్ని క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తూ, కీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఆవిడ తన ఆటనైతే మెరుగులు దిద్దుకుంటూ ఆవిడ దూసుకుపోతుంది. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ అంతా చూస్తే అమ్మో పాయింట్లు పట్టుకొని గట్టిగా వేసుకుంటుందని లేక ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అయింది హౌస్ మేట్స్ కూడా. అలాగే ఇంకోటి ఏంటి, సోనియా నిఖిల్ కూడా, సో నిఖిల్ అండ్ యష్మికి సపోర్ట్ విషయం కూడా అదే అంటది. సో విష్ణుప్రీత చెప్పేటప్పుడు నువ్వు అంటావు కదా, ఎలా చెప్పు, నిఖిల్ ఏమో యష్మికి సపోర్ట్ చేస్తున్నాడు, యష్మి గౌడ్కి సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా చెప్పావు అంటే ఇగో ఇదే ఇట్లాగా ఫ్రెండ్షిప్ వల్ల సపోర్ట్ చేశాడు ఇచ్చాడు అని ఎలా అన్నావంటే ఇగో ఇందుకోసం అని చెప్పి. అలాగే నైనిక కూడా బేబక్ని 4 సార్లు నామినేట్ చేశారు, మళ్ళీ అలాగే ఈ ప్రేరణనేమో 2 సార్లు సేవ్ చేశారు, మరి ఫేవరెటిజం కాకపోతే ఇంకేంటి అని లెక్క మళ్ళీ హైలైట్ చేసి ఆవిడైతే ఒక పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నైనిక కూడా ఏంటిది చిన్నపిల్లలాగా పర్సనల్ సపోర్ట్ ఏంటి అంటే ఆవిడ కూడా చెప్పింది, అయితే ఏంటి చిన్నపిల్లలాగానే అంటావు ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, ఇందులో నేను ఒక పాయింట్ పట్టుకున్నాను, నువ్వు చెప్పాలి, ఎందుకు చెప్పాలి కదని లేక. అక్కడ కూడా నిఖిల్ మంచిగా స్టాండ్ తీసుకుంటే ఇద్దరిని వారించి ఆపి ఒకరి మీదకి ఒకరు వెళ్తుంటే ఆపి నిల్చోబెట్టి మాట్లాడేవన్నీ చేశాడు. దానివల్ల కూడా అతనికి ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు చూస్తున్నాడు. అంటే మణికంఠ అంటాడు కదా, వాళ్ళిద్దరు చెంచాలాగా ఉండిపోతారు, అంత నువ్వే చేస్తాను అన్నట్టు నీకు చెంచాలాగా అది రాకుండా చూసుకొని కూడా మంచి సలహా ఇచ్చాడు అక్కడ ఆయన. ఆ తర్వాత ఇంకేంటి, మణికంఠ నిద్రపోవడం, కుక్కలు మరగడం అన్నీ అక్కడ అంటారు కదా, ఏంటిది సింగిల్గా ఉంటాడు ఎప్పుడంటే అలా ఉండకుండా కొంత మింగిల్ అయితే బెటర్, అతనికి టైం పాస్ అయితే కొద్దిగా ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ గురైపోతున్నాడు, ఓవర్ థింకింగ్ వల్ల కూడా నాకు అనిపించింది. ఎందుకు ఈ మాట అంటే అక్కడ ఏమంటాడైనా అన్నెసెసరీ థింగ్స్కి నేను రియాక్ట్ కావక్కర్లేదు అంటే వెంటనే మళ్ళీ యష్మి నైనిక మంచిగా కనిపించడానికి చిన్నగా మాట్లాడి ఉండిపోతున్నారు, అలా హైడ్ అయిపోతున్నారు, బట్ నువ్వు పెద్దగా మాట్లాడితే నీ వెనకాల 2 చెంచాలు ఉన్నారని అనిపిస్తుంది అని లెక్క ఏం పేరు అయినా నిఖిల్కి అయితే చెప్పాడు. ఇది మంచి పాయింట్, అది 100% పర్ఫెక్ట్గా చెప్పాడు. కానీ ఆ చెప్పిన విధానము పాయింట్ అయితే మంచిదే, నాగమణికంఠ చెప్పింది, బట్ ఇతరికైతే అన్నెసెసరీ థింగ్స్కి నేను రియాక్ట్ కావక్కర్లేదు అని చెప్పిన మరుక్షణం అదే సీన్ చూపించాడు. ఏదైతే అన్నెసెసరీకే మళ్ళీ థింగ్స్కి రియాక్ట్ అవుతున్నాడు అని లెక్క. అయితే ఆయన కూడా చెప్పినట్టుగా అక్కడ అభయ్ కూడా ఒక మాట అంటాడు, మణికంఠ నువ్వు ఎమోషనల్గా కొద్దిగా వీక్గా ఉన్నావు కదంటే ఆయన కూడా అన్నాడు, ఎస్ కరెక్టే నన్ను కొద్దిగా ఎమోషనల్గా వీక్ అని. అది నాకు కూడా కనిపించింది 2-3 రోజుల జర్నీలో చూస్తే, ఎందుకంటే కొద్దిగా మెచ్యూరిటీ తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ లైఫ్ని ఈ గేమ్ని కలిపేసి ప్రతి సందర్భానికి అన్వయించుకుంటూ ప్రతి సందర్భంలో కూడా అట్లా చెబుతూ ఉన్నాడు అనమాట. నాకు అట్లా అయింది, ఇట్లా అయింది, ఎలా అయింది, అలా అయింది, ఇప్పుడు ప్రోమో చూసినా రేపు చూడబోతున్నాను. నెక్స్ట్ ఇంకా ఆయన జీవితంలో పాపం నిజంగా ఆ తండ్రి తల్లి కోల్పోవడం కానీ ఇవన్నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ డిప్రెషన్లోకి పోవడం ఇవన్నీ ఎవరికైనా పెయిన్ఫుల్ జర్నీయే. ప్రతి సందర్భంలో కూడా తెచ్చి గేమ్లో క్లారిటీతో సరే అవన్నీ మళ్ళీ లైఫ్ బయటకు వెళ్ళక చూడవచ్చు, కానీ గేమ్లో కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండి కొన్ని పక్కన పెట్టేసి అలాగే వెళ్తే బెటర్. కానీ అవి మిక్స్ చేయడం వల్ల ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడు, బ్యాలెన్స్ కోల్పోతావా ఈ కన్ఫ్యూజ్ అయితే సింగిల్గా ఉండి వీళ్ళకందరికైతే టార్గెట్ అయితే అవుతా ఉన్నాడు. మొత్తానికి ఇట్లా అనిపించింది. నెక్స్ట్ ఏంటి, నిఖిల్ చీఫ్ అయినా సరే ఇండివిజువల్గానే ఆడాలి, అదే నేను చెప్పినట్టు కరెక్ట్. అది ఆయనైతే వాళ్ళు గైడ్ చేస్తున్నాడు యష్మికి అండ్ ప్రేరణ విషయంలో మాత్రం దూరంగానే ఉండాలి, సోలోగానే ఆడాలి, ఇండివిజువల్గా ఉండాలి, ముగ్గురు చీఫ్లు అయినంత మాత్రం నేను తోపులు కాదని లేక ఆయనకి క్లారిటీ ఉంది. ఆ విషయం కూడా చెప్తాడు. సోనియా పాయింట్లు రైటే, కానీ రాంగ్ పోర్ట్రే అవుద్దేమో అంటే ఫ్రెండ్షిప్ ఈ పోర్ట్రే ఎట్టా అవుద్ది అతను భయపడుతున్నాడు. ఆ సోనియా ఏమో ఆ పాయింట్ని హైలైట్ చేస్తుంది. వీళ్ళు ఇండివిజువల్గా ఆడట్లేదు, ఫేవరెటిజం చూపించుకుంటున్నారు పాత పరిచయాల వల్ల, ఇక్కడ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని ఎక్కడ పోర్ట్రే అవుతుంది నిఖిల్ ఎంత భయపడతా ఉన్నాడో అతనికి క్లారిటీ ఉంది. సోనియా
అదే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో సైతం హైలైట్ అయితే చేస్తే ఆవిడైతే అట్లా గేమ్ ఆడుతుంది. మొత్తానికి ముందు ముందు నిఖిల్ వర్సెస్ సోనియా కూడా మంచి గేమ్ అయితే చూడబోతున్నాను నాకైతే అనిపిస్తుంది. అలాగే నిఖిల్ ఏమంటాడు, నేను ఓడిపోయాను అనుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఓడించకూడదు, నా అంతట నా వల్ల కావట్లేదు అనుకునేటప్పుడు నేను ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అది 100% పర్ఫెక్ట్. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా యద్భావం తద్భావం అన్నట్టుగా ఎవరు మైండ్కి తగ్గట్టుగా ఎవరు ఆలోచించి ఏం చేస్తారో వాళ్ళ మాట అయినా ఆట అయినా డెసిషన్స్ అని కూడా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టే వాళ్ళ జర్నీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఆ తర్వాత అభయ్ అంటాడు కదా, బ్యాడ్ ఆర్ గుడ్ అనేది పర్స్పెక్టివ్ గురించి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నట్టుగా అది 100% ఫ్యాక్ట్. ఇక్కడ ఎవరో ఓడించరు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల, మీరు ఆలోచించే విధానం వల్ల, ఫెయిర్ అన్ఫెయిర్ డెసిషన్స్ వల్ల ఫేవరిజమా కాదని దాన్ని బట్టి మీ జర్నీ అయితే ఉంటుంది. అక్కడ నిఖిల్ పర్ఫెక్ట్గా చెప్పాడు, అభయ్ కూడా మంచిగా ఒక క్లారిటీ అయితే చెప్పాడు అనిపించింది నాకు. తర్వాత ఈ కిచెన్ గురించి కూడా సీత, సోనియా, విష్ణుప్రియ, నబీల్ అంతా డిస్కషన్ చాలాసేపు నడిచింది. ఇది ఏం వండాలి, ఎలా వండాలి అని చెప్పేసి ఆ బేబక్క కూడా స్ట్రిక్ట్గా రూల్ పెడతా ఎలా వండితే అదే తినాలి, ఒకే కూర, ఒకే ఇల్లు, ఒకే కూర అనేలాగా ఆవిడ కూడా చెప్పింది. ఇదంతా చాలాసేపు పంచాయతీ అయితే నడిచింది. ఆ నబీల్ మీ అక్క గురించి డిస్కషన్, ఇది ఇండివిజువల్ కుకింగ్ కాదని ఇవన్నీ మళ్ళీ అక్కడ నామినేషన్లు అయితే ఫైర్కి అయితే రాజుకుందనమాట. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే ఆ బేబక్క ఇవన్నీ టీమ్స్ అని డిసైడ్ చేశారు. చేసేటప్పుడు కూడా ఏంటి, ఆ సీత వాళ్ళు స్వాప్ చేద్దాం, సీతనేమో కుకింగ్ టీం నుంచి బయటకు తెద్దాం, అందులోకి ఇతను వెళ్తాడు ఇవన్నీ చెప్పేటప్పుడు కంఫర్ట్ కోసం అనే పదం పట్టుకొని ఆవిడ క్యారీ చేసింది. చాలా బ్యాగేజ్ అయితే క్యారీ చేసింది. ఆ కంఫర్ట్ అనే పదానికి ఆ నిఖిల్ మీద క్యారీ చేయడానికి బ్యాగేజ్కి బ్యాక్ డ్రాప్లో ఉన్నది ఎవరంటే మణికంఠ మోటివేషన్ సీతతో, నువ్వు నిఖిల్ మీద ఎందుకు ఫైర్ అవ్వట్లేదు, ఎందుకు అడగట్టు లెక్క దాంతో ఆవిడ కంటిన్యూ చేసింది. ఆ నామినేషన్లో కూడా పెద్ద గొడవ అయితే అయ్యింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నామినేషన్లు. ఆ నామినేషన్లు హారాలు ఇచ్చేటప్పుడు ఒకటి క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్, ఇవి పవర్కి అధికారానికి చిహ్నం, సో అవి కనబడాలి, వాళ్ళు ఇలా లోపల టీ షర్ట్లో షర్ట్లో పెట్టుకుంటే అట్లా కాదు, బయటకు కనబడాలని కూడా క్లియర్గా చెప్పాడు. ఎందుకనేది కూడా ఒక ఊరికే చెప్పాడు బిగ్ బాస్. అది ఈ హౌస్ మేట్స్కి అది గుర్తించుకోవాలి, చీఫ్స్ వాళ్ళకు ఒక పవర్ ఉంది, అధికారం ఉంది అని గుర్తుపెట్టుకోవాలని లెక్క. అయితే నామినేషన్ ఫస్ట్ ఎవరంటే సోనియా కదా, బేబక్కకి చెప్తుంది రెండు పాయింట్లు సింపుల్గా చెప్పేసుకుంటే పోతా, ఎంటర్టైన్మెంట్ ఓకే, హౌస్ వైఫ్ ఓకే, అంతా బాగానే ఉంది, బట్ మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు, పట్టించుకోవట్లేదు, నేను వండుతానని మీరు తీసుకున్నప్పుడు చెయ్యాలి కదా. నిన్న పప్పు అయ్యింది, ఈరోజు బీరకాయ అయింది, మీరు వాష్రూమ్కి మళ్ళీ వెళ్ళిపోతే, మీరు ఎవరికి చెప్పకపోతే నేనే మళ్ళీ రేషన్ ఇన్ఛార్జ్గా వచ్చి నేనే ఇనిషియేటివ్ తీసుకొని నేనే చెప్పా, మీరు ఎందుకు అంత తీసుకోవట్లేదు అని పాయింట్. మీరే అన్నారు రెస్పాన్సిబిలిటీ ఉండాలని, మరి ఎందుకు ఉండట్లేదు అని అదొక పాయింట్. రెండోది ఏంటి, టైం వచ్చినప్పుడు మాట్లాడుతా అంటున్నారు. ఫుడ్ స్మాల్ థింగే కాదన్నట్లే, కానీ అది ఉంటేనే అన్నీ చేయగలం, ఎనర్జీ వచ్చేది, అదే ఇంపార్టెంట్, అది లేకపోతే ఎట్లా. సో ఇవన్నీ ఈ 2 పాయింట్లు అయితే చెప్పింది. బేబక్ ఏమంటుందంటే, బేబే మీ రిక్వెస్ట్తోనే నేను కుకింగ్ హెడ్ అయ్యాను, కుక్కర్ ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు, టెక్నికల్లీ డిఫికల్ట్, 14 మంది కంటే కష్టం కదని చెప్పింది. కానీ ఫ్రూట్స్, యాపిల్స్, రోటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, పప్పే అవసరం లేదు కదా. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మేము అడిగామని కదా, సోనియాని అడిగి మేము అడిగామని కాదు, నీకు ఎంత సాధ్యమో అదే చెప్పాలి కదా అని లాక్ చేసింది ఆవిడని, బేబక్కని. బేబక్క కూడా ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేసి ఉండాల్సింది, ఇవ్వలేకపోయింది అక్కడ. కుక్కర్ పని చేయట్లేదని ఆవిడ ఎలాగైతే కుక్కర్ ఏది ఇంకా అవ్వట్లేదు చూడండి, మాడిపోతున్నట్టు స్మెల్ వస్తుందని సోనియా ఎలాగైతే అందరికీ ఆ దగ్గర అడిగాని చెప్పినది, అదేవిధంగా బేబక్క కూడా కుక్కర్ పని చేయట్లేదు, మరి ఇప్పుడు ఎట్లా వండుతాం ఏంటి, ఓకే నేను చేద్దాం అనుకున్నా ఇన్ఛార్జ్గా అని చెప్పుంటే బాగుండే, చెప్పలేకపోవడంతో ఈరోజు నామినేషన్ వరకు అయితే వచ్చింది అక్కడ. ఎక్కడైతే ఆవిడ సోనియా అయితే బ్రహ్మాండంగా ఆవిడని లాక్ చేసింది. ఆ తర్వాత ఏంటి, చీఫ్స్ కంట్రోల్ చేయొద్దు అని అంటది ఆవిడ, అది కరెక్ట్ కాదు. ఆమెది సోనియా చెప్పాల్సిన పాయింట్ చెప్పేసింది కాబట్టి నా వెర్షన్ అయిపోయింది కాబట్టి బేబక్ ఇంకేం చెబితే నాకెందుకు, అయిపోయింది ఆవిడది అయిపోయింది అన్నట్టు చెప్పింది, అది కరెక్ట్ కాదు. నీ నామినేషన్ మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చీఫ్స్ని అడిగితే, చీఫ్స్ అక్కడ సంచాలకులు, నామినేషన్లో వాళ్ళు నువ్వు జడ్జ్ చేయకూడదంటే వాళ్ళు చేస్తారు, ఏమి చెప్పింది వినాలి, ఆమె చెప్పింది వినాలి, ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్నాక ఈమె పాయింట్లు ఆమె పాయింట్లు ఏది వ్యాలిడ్ ఏది కాదు చెక్ చేసుకుని ఫైనల్గా చెప్పాల్సింది వాళ్ళే. సో వాళ్ళని జడ్జిమెంట్లు ఇవ్వడానికి మీరెవరు, మేము కందుకు కూర్చోబెట్టలేదంటే ఇది మాత్రం 100% సోనియా రాంగ్. వాళ్ళు ఉత్సవ విగ్రహాలు కాదు, దిష్టి బొమ్మలు కాదు, వాళ్ళకు ఒక పవర్ ఇచ్చాడు, అది గుర్తు కనబడాలి తెలియాలని లెక్క అది చెబుతూనే హారాలు కూడా వేసుకోవాలని కూడా చెప్పాడు బయటకు కనబడేటట్ట. ఇవన్నీ అయితే వీళ్ళు రీజన్స్ చెప్పాలి, వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ అమ్మాయి సోనియా పాయింట్లన్నీ బాగా చెప్పింది, బేబక్ని బాగా ఇరికించింది, లాక్ చేసింది, అన్నీ ఉన్నాయి. కానీ చీఫ్లు మాత్రం వినకూడదు, మీరు జస్ట్ కూర్చోవాలి చూడాలి అన్నట్టుగా ఈ యారగెన్స్ అయితే ఉంది, ఇది తగ్గించుకోవాలి. ఖచ్చితంగా ఇది తగ్గించుకుని అవతల వాళ్ళు కూడా వినేది, చెప్పేది వినాలి. అప్పుడు ఇవిడు మళ్ళీ పాయింట్ చెబితే ఖచ్చితంగా మంచి కంటెస్టెంట్ అవుతుంది, ఈ జర్నీలో మంచి కంటెంట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. లేదంటే ఈ యారగెన్స్ ఇంకా తగ్గించకుండా ఇంకా పెరిగిందంటే ఎన్ని పాయింట్లను కొద్దిగా లాస్ అయితే అవుద్ది ఆవిడకి. అలాగే నెక్స్ట్ వన్, సోనియా రెండో పాయింట్ ఏంటి, ప్రేరణకి చెప్పింది ఏమంటే, నువ్వు నీ జర్నీ చూస్తే అమ్మ నాకేమనిపిస్తుంది, నువ్వు ఇది పిక్నిక్ వచ్చినట్టుగా ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుగా ప్రతి దాంట్లో నువ్వే ఇంటర్ఫేర్ అయిపోతావు, నువ్వే మాట్లాడాలి, అన్ని గొడవలు లాపేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు ఆపాలి, నీ జర్నీ నీ ఇష్టం, నీకు నచ్చినప్పుడు స్టార్ట్ చేసుకో,
కానీ హౌస్ మేట్స్‌ని కూడా ఎందుకులే చాలా హ్యాపీ అయ్యండి అన్నట్టుగా అడగానే, ఎందుకు మొన్నేమంటావు? ఇప్పుడే కదా అడుగుపెట్టాం. ఎందుకు అందాక చిల్ అవుదాం, అందాక రిలాక్స్ అవుదాం అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలేంటి ఎమోషన్స్ ఎందుకు కంట్రోల్? న్యూట్రలైజ్ ఎందుకు చేస్తున్నావు? పాయింట్ చెప్పనియట్లా. వాళ్ళని బరస్ట్ అవ్వనివ్వట్లా. వాళ్ళు ఓపెన్ కానివ్వట్లా. ఆటకు అడ్డంకంగా బ్రేకులేస్తున్నావు నువ్వే. నువ్వేమన్నా ఆ సీజన్‌లో వచ్చిన ఒక బహ్లాదిచ్చి అయిపోతావేంటి? అందరికి మంచిలాగా కంటెంట్ రాకుండా గొడవలొద్దు, ఎమోషన్స్ ఒద్దు, బ్యాలెన్స్ ఒద్దు ఇవన్నీ చెప్పుకుంటూ అని లెక్క మంచి పాయింటే పట్టింది ఆవిడ. నిజంగా కదా! అందరూ అలాగుంటే ఎందుకులే చాలులే తర్వాత చూద్దాం అంటే కంటెంట్ ఏమొస్తది? ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడుంటది? గేమ్‌లో దూరాలి కదా! ఇన్వాల్వ్ అవ్వాలి కదా! సో, ఆ పాయింట్ అయితే పర్ఫెక్ట్‌గా చెప్పింది ఈ అమ్మాయి సోనియా. అయితే ప్రేరణ ఏమంటది? నేను టాస్క్‌లు ఆడతా, ఫైటు చేస్తా, జాయ్‌ఫుల్ కోసమో, ఫన్ కోసం నేనేం రాలేదమ్మా. నేను ఎలా ఉండాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనేసంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది లైవ్‌లో కూడా. ఏమంటే సీత, సోనియా ఇందాక అనింది కదా! సీత నేనేమో కిచెన్‌లోనే ఉంటా. నీ కంఫర్ట్ కోసం నువ్వు కిచెన్‌లో ఉండాలనుకున్నప్పుడు, నాకు కంఫర్ట్‌గా ఉన్న జోన్‌లో నేను ఉండాలనుకుంటా కదా! అనేటప్పుడు సోనియా కిచెన్ నుంచి బయటికి రావాలని కూడా నిఖిల్‌తో చెప్పిద్ది. సో, అప్పుడు ఈ ప్రేరణ ఏమంటది? సీత, సోనియా మీ ఇద్దరి ఇష్యూ కదా! మీ ఇద్దరు స్వాప్ అయిపోయి స్విచ్ అయిపోయింది కదా! మాట్లాడుకుంటూ అయిపోయింది కదా! దాని గురించి కూడా మాట్లాడి, దాని గురించి కూడా లాగ్ చేసి అంత పంచాయతీ పెట్టాలా అని ఒక మాట అనింది. ఆ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ కొట్టింది ఈవిడ సోనియా. నువ్వు ప్రేరణ సీత, సోనియా మాట్లాడుకునే స్వాప్ చేసుకుంటూ అయిపోయేదానికి ఇంత పంచాయతీ అవసరమని లెక్క ఎందుకు దూరావు? నీకేం అవసరం? ఇదే కదా నేనొద్దనేది అని లెక్క ఆవిడ చెప్పడం. అని చెప్తే ప్రేరణ చెప్పింది, "నేను డిస్కషన్‌లో హ్యాండ్ రైజ్ చేసే మాట్లాడతా. బట్ నువ్వు నేను మాట్లాడేదొద్దు వద్దని నువ్వెట్లా చెబుతావు? ఆ! నేను డిఫెండ్ ఎలా చేసుకోవాలో నువ్వు చెప్పడానికి లేదు కదనంటే మళ్ళీ మరొక 3 ఎగ్జాంపుల్ చెప్పిందప్పుడు. ఏమంటదంటే, పృథ్వీకి నేను ట్రాన్స్‌లేట్ చేస్తుంటే నువ్వు దూరావు. అలాగే శేఖర్ భాషతో నేను మాట్లాడుతుంటే నువ్వు దూరావు. డిస్టర్బ్ చేస్తావు, అరుస్తావు, రాంగ్ పోర్ట్రే చేస్తున్నావు. అయితే నువ్వే మాట్లాడాలి అన్నట్టుంది చూడు నీ యాటిట్యూడ్ అది నాకు నచ్చలేదు." అంటే ప్రేరణ ఏమంటదంటే, సరే పృథ్వీతో నువ్వు ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు మేము మిస్‌అండర్‌స్టూడ్ చేసుకుంటే దానికి అపాలజీ చెప్తా. ఎందుకంటే నేను ఇంటర్‌ఫియర్ అయ్యాననో, నువ్వు డిస్టర్బ్ అయ్యాననో, మీరేదో కన్వర్జేషన్ మాట్లాడితే నేను ఓకే. బట్ నేను గేము ఎప్పుడు ఆడొద్దన్నాను, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామన్నాను, పనులన్నీ అయిపోయాక ఖాళీ టైంలో, లీజర్ టైంలో కూర్చునేటప్పుడు ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రిలాక్స్ అవుదాం అన్నా తప్ప, మొత్తంగా వద్దన్నాను కదని ఆవిడ మంచి పాయింటే చెప్పింది ప్రేరణ కూడా. ప్రేరణ గూడా అక్కడ పర్ఫెక్ట్ పాయింటే పట్టుకుంది. నేను మొత్తం రోజంతా ఆడుకుంటూ, కూర్చుంటూ చేద్దామని గాదమ్మా. రిలాక్స్ టైమ్‌లో మిగతా టైమ్‌లో చేద్దామనుకున్న. క్యారేజ్ చేయిద్దామనేసి కాదని. కాకపోతే ఏంటి ఇక్కడ ప్రేరణ ఆవిడ చెప్పినట్టుగా ఆవిడని ఎంత అబ్జర్వేషన్ చేసింది సోనియా అనడానికి ఉదాహరణగా స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టుగా ఆ యష్మికి ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంచరా, విన్నర్‌కి పీస్ ఆఫ్ మైండ్ ఉంచరా, కంగ్రాట్స్ అని చెప్పేసి అక్కడ కూడా ఏదో అవుతుంది. ఎవరి పాయింట్ ఆళ్ళు చెబుతున్నప్పుడు ఇక చాలా ఆపేయండి బిగ్ బాస్ ఇంక మీరు చెప్పరండి బిగ్ బాస్ అనని చూడండి. ఇది ఇలా మధ్యలో దూరొద్దు. ఒక ఫ్లోలో ఎవరికి నచ్చిందని మాట్లాడుతున్నారు. ఎవరు చేయాలనుకున్నది చేస్తున్నప్పుడు ఈ ప్రేరణ వచ్చి ఆపేస్తుంది. దీనివల్ల ఆవిడ గేమ్ ఆవిడకి నచ్చినట్టు ఆడుకుంది. బట్ మిగతా వాళ్ళ గేమ్‌ని కూడా ఎందుకు డైవర్ట్ చేయడం అనే లెక్క సోనియా పాయింట్ ఇది. ఈ పాయింట్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకు మరి. సో, ఫైనల్‌గా ఏం చేస్తారు? యష్మి గౌడ వస్తది. బేబక్క హౌస్‌లో ఇన్వాల్వ్ అయితుంది గనక, మేము ఇన్వాల్వ్‌మెంట్ తక్కువుంది గనక, మేము చూసాం గనక క్లారిటీ ఉంది. సో, ఆవిడనే నామినేట్ చేస్తున్నాం. బట్ సోనియా, ప్రేరణ కాన్వర్జేషన్ మధ్య పర్సనల్‌గా జరిగింది ఏదో మాకు తెలీదు గనక, మేము అందులో ఇంటర్‌ఫియర్ అవ్వలేమని లెక్క ఆవిడ కూడా తెలివిగానే చెప్పింది. ఇప్పుడు తెలియని విషయం గురించి కంప్లీట్‌గా తెలుసుకొని ఈవిడ పర్సెప్షన్ వేరే ఉంటది. ఆవిడ పర్సెప్షన్ వేరే ఉంటది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ తెలియని దాన్ని కంప్లీట్‌గా తెలుసుకొని అందరికి తెగని పంచాయతీ అది. సో, కాస్తో కోస్తో వాళ్ళకి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. బేబక్ విషయంలోనే మాకు స్టాండ్ అయితే తీసుకున్న లెక్క ఫైనల్‌గా ఆవిడనైతే నామినే బేబక్‌ని నామినేట్ అయితే చేశారు. సో, ఈ పాయింట్‌ని కూడా తర్వాత విష్ణుప్రియకి యష్మి గౌడ్‌కి ఫేవరిజం ఎలా చూపిస్తదో చూడు అనడానికి ఈ పాయింట్ కూడా అక్కడ వాడేసింది. ప్రేరణని 2 సార్లు సేవ్ చేశాననడానికి ఇక్కడ ఈ పాయింట్ కూడా తర్వాత అయితే చెప్పింది. తర్వాత రెండో నామినేషన్ ఎవరిదంటే నబీల్. నబీల్ వచ్చి మణికంఠకి చెబుతాడు సింగిల్‌గా ఉంటాడు, కెమెరాలతో మాట్లాడుతాడు, మింగిల్ కావట్లే, ఇంటరాక్షన్ లేదంటే మణికంఠ కూడా ఏమంటాడంటే నేను పెరిగిన అట్మాస్ఫియర్ అది. ఒంటరి పోరాటం నా పర్సనాలిటీ వల్ల చాలా చేంజ్ అయింది. ఏడాదిన్నర పాటు 4 గోడల మధ్య ఉండిపోయా. పర్సనల్ లైఫ్ అన్నీ చెప్తాడు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను అంటాడు. హౌస్‌లో ఇప్పుడు సడెన్‌గా వచ్చేసరికి డిఫరెంట్ పీపుల్ మధ్య పడ్డా. డే బై డే చేంజ్ అవుతున్నా. నేను పాటలు పాడతా. నా వైఫ్‌కో, నా బిడ్డకో నేనని చెప్పుకుంటా. ఇవన్నీ చెప్పాడు. అయితే మనకు ప్రోమోలో చూపిన కట్టేసిన కుక్కలా బౌ 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 అని అన్నది కూడా ఇక్కడే. అయితే ఆ లైఫ్‌లో పర్సనల్‌గా జరిగినవన్నీ కూడా చెప్పాడు. 500 రూమ్ టోన్‌లు ఇవన్నీ గూడా. అలాగే పాటలు పాడుతా అంటాడు. అయితే ఇక్కడ అతనికి నబీల్‌కి కూడా అర్థమైంది. ఏంటి మళ్ళీ చెప్పు ఏమనంటే గోల్డెన్ వర్డ్స్ ఒకసారే వస్తాయి. పట్టుకునే శక్తి మీ దగ్గర ఉండాలని కొన్ని పాయింట్లు బానే చెబుతున్నాడు గానీ, నేను అన్నట్టుగా ప్రతి సందర్భంలో కూడా ఆ పర్సనల్ లైఫ్‌ని ఇక్కడ గేమ్‌లో జర్నీని మిక్స్ చేసేయడం వల్ల ఆయనకే కన్‌ఫ్యూజ్. దేనికి దానికి డివైడ్ చేసుకొని ఆ సమయం సందర్భించినప్పుడు అది చెప్పుకొని ఎట్లా చేసుకుంటే ఇతని జర్నీ బావుంటుంది. కొద్దిగా ఎమోషనల్‌గా క్లారిటీ ఉంది. సో, అందరితో మింగిల్ అయినా సరే ఆ ఒంటరితనం ఉండదనేది నా ఫీలింగ్. తర్వాత నబీల్ ఇంకేమంటాడు ఏం చెప్పలేని పరిస్థితి అవునా అచ్చా అలాగా అనేసాడు. నెక్స్ట్ వన్ ఇంకైతే నబీల్. సెకండ్ టైమ్ బేబక్కకి చెప్పాడు. సేమ్ రీజనే చెప్పాడిక్కడ.
నువ్వు కూడా కనెక్ట్ అవ్వట్లేదు బేబక్ అని. సేమ్ రీజన్, సిల్లీ రీజను. ఇక్కడ లైవ్‌లో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బాబు నబీల్ నువ్వు సేఫ్ గేమ్ చేస్తున్నావు. అర్హత లేని వాళ్ళ గురించి చెప్పమన్నాను. కనెక్షన్‌లు లేని వాళ్ళ గురించి చెప్పమనలా. ఇదేం రీజన్స్ అయ్యా? వ్యాలిడ్ పాయింట్లు చెప్పంటే, సారీ బిగ్ బాస్ నాకు ఇవే ఉన్నాయని నబీల్ ఇది చెప్పి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పలేకపోయాడు. సో అందుకే బేబక్క కూడా ఇక్కడ కౌంటర్ ఇస్తది. నీకు ఇండివిడ్యువల్ కుకింగ్ వద్దన్నాను కదా! అది మనసులో పెట్టుకొని నామినేట్ చేస్తున్నావా? నేను కూడా చెప్పట్లే. కానీ ఒకవేళ నువ్వు అదే పాయింట్ చెప్పి వేసుంటే బాగుండేది కదా! అని ఆమె కూడా నేను అలా చెప్పట్లేదు అంటూనే ఇండైరెక్ట్‌గా ఆవిడ కూడా దెప్పి పొడిచినట్టుగా చెప్పింది ఆవిడ. సో ఫైనల్‌గా మళ్ళీ యష్మి గౌడ వస్తది. మణికంఠకే పోటీ పోస్తది. ఎందుకంటే ఇద్దరితో పోల్చుకుంటే నబీల్ ఇన్వాల్వ్‌మెంట్ కాస్తా కోస్తా ఉంది. నువ్వు అస్సలు అవ్వట్లేదని. ఎందుకంటే గేమే కాదు ప్రతీదీ చూస్తారు ఎక్కడైనా లెక్క. ఎందుకంటే ఆ యష్మి గౌడ్‌కి కూడా ప్రత్యక్ష అనుభవం అయింది అతనిది. ఎవరు? మణికంఠతో. నువ్వు అందరితో ఇన్వాల్వ్ అవ్వాలి కదా! కలవాలి కదంటే ఎందుకు కలవాలి? ఏం మాట్లాడాలి? ఏం చెయ్యాలి? అని లెక్క మాట్లాడాడు ఆయన. సో ఆవిడకి ప్రత్యక్షంగా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు నిజమే నబీల్ చెప్పిన పాయింట్ అంటే ఆవిడ వ్యాలిడ్ పాయింటే. అయితే మణికంఠ ఇక్కడ ఏమంటాడంటే మీరు గమనిస్తే, "నువ్వు వేరే ఏదో అనుకోని నాకు చెప్పావు. నాకు తెలుసులే. నువ్వేదో అనుకోని అసలు నువ్వు ఆ చైర్‌లో కూర్చునే దానికి చీఫ్ చైర్‌లో కూర్చోడానికి అన్‌ఫిట్" అనేస్తాడు. ఇదే మాట మీరు గమనిస్తే అభయ్ నవీన్‌కి కూడా ఇదే మాట అన్నాడు. "నువ్వు వేరే ఏదో అనుకోని చెప్పావో నాకు తెలుసులని." ఇదే మాట మళ్ళీ ఇంకొక ఎవరికి అన్నాడు? శేఖర్ భాషకు కూడా అన్నాడు. "నువ్వు ఇంకేదో అనాలనుకోని ఇక్కడ ఏదో అన్నావో నాకు తెలుసురా. నువ్వు అనుకున్నది రాంగ్‌లే" అని లెక్క. అంటే ఒకటే మాట, ఒకటే వే ఆఫ్ థింకింగ్ ముగ్గురు కంటెస్టెంట్స్ విషయంలో సేమ్ థాట్ ప్రాసెస్ అయితే మణికంఠతో నడుస్తుంది. సో మొత్తానికి కొంత కన్‌ఫ్యూజ్‌తో ఇతడు ఉన్నాడనేది అయితే అర్థమైతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఎవరు? శేఖర్ భాష. ఈ నామినేషన్ ఏంటంటే మణికంఠ. రూల్స్ పెడితే ఎట్లాగయ్యా? నువ్వు రూల్స్ పెట్టడానికి నువ్వు బిగ్ బాస్ కాదు. నువ్వు పెడితే బిగ్ బాస్ పెట్టాలి లేదా చీఫ్స్ పెట్టాలి. నువ్వు కూడా జస్ట్ గేమ్‌ని కంట్రోల్ చేస్తున్నావు. నువ్వు ప్లేయర్‌వే, ఎంపైర్ కాదు. ఆమె అన్‌ఫిట్ అని నువ్వెట్టా చెప్తావు? బిగ్ బాస్ ఒక అథారిటీ ఇచ్చాడు, మెడల్స్ ఇచ్చాడు, సత్కరించాడు, ఒక చైర్స్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. నా ఒపీనియన్ అని చెప్పడం వేరు, కంప్లీట్‌గా నువ్వు అన్‌ఫిట్ అని ఎట్టా చెప్పేస్తావు మొఖం మీద అని శేఖర్ భాష ఒక పాయింట్ తెచ్చాడు. ఓకే. చెప్తే ఇక్కడ మణికంఠ ఏమంటాడు? లైవ్‌లో కొంత కట్ చేశాడు. ఆయన పర్సెప్షన్ ఏమంటే, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. క్లారిటీ ఆఫ్ థాట్ నాకుంది. అలాంటి నన్ను నామినేట్ చేయడం ఉంది చూసారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడే మీరేంటో అర్థమైంది అంటాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, నామినేషన్‌లో ఏ పాయింట్ ఉండాలి? ఎలా చెప్పాలని ముందే కనీసం ప్రిపేర్ అవ్వలేక ఇక్కడికొచ్చి ఇప్పటికిప్పుడు నా నామినేషన్‌లో సందర్భంగా నువ్వు అన్‌ఫిట్ అని చెబితే ఆ పాయింట్ పట్టుకొనొచ్చి నువ్వు నామినేట్ చేసావంటే నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. నాకు పర్ఫెక్షన్‌గా ఉంది. నువ్వు లేనోడు నాకొచ్చి ఈయడమేంటయ్యా? నువ్వు నాకు రూల్స్ పైగా నువ్వు పాటించవు. నువ్వు నాకు రూల్స్ గురించి చెప్పడం ఏంటని పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు అక్కడ. ఏం పేరు ఈయన? నాగమణికంఠ. ఆ విషయంలో బాగానే చెప్పాడు. శేఖర్ భాష కూడా మంచిగానే అనిపించింది. ఇద్దరిది కూడా పర్లేదు వ్యాలిడ్ పాయింట్స్ అనిపించింది. నెక్స్ట్ వన్ అంటే శేఖర్ భాష బేబక్‌కి. నిన్ను సరిగ్గా ఆడట్లేదు, ఫైట్ చేయట్లేదు అని ఎవరో సోనియా ఇంకెవరో చెప్పారని చెప్పేసి నువ్వు సడెన్‌గా యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని స్ట్రిక్ట్‌గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటే మాకు ఆకలి బాధ మాకు మండిపోతుందమ్మా. సీత వచ్చింది తన ఎగ్ ఏదో చేసుకుంటానంటే పర్మిషన్ ఇవ్వాలా? ఏదో వదిలే ఎవరికి నచ్చిందో ఎలా చేసుకుంటారు అని రూల్స్ మార్చేసావు. కంట్రోల్ చేస్తాను హౌస్‌ని, కిచెన్ డిపార్ట్మెంట్‌ని. అమ్మ బేటతో అడుక్కు తిన్నదన్న ప్రోమోలో వచ్చింది కూడా ఇక్కడే. పైగా ఆ కూరలో కారం ఎక్కువైంది. నేనేమో ఇంకా రోటీ సేవ తిందామంటే ఆ పాడైద్ది ఏదైనా లెక్క అన్నావు. సో దానికి కూడా నేను ఫీల్ అయ్యి నేను తిందాం అనుకున్న ఆకలేసినా మామూలుగా అయితే అన్నం తిండంట ఆయన. కొద్దిగా 1, 2 తింటాడంట. ఆకలేసి తినాలనుకున్నా సరే ఆ మాట అన్నంతో నేను ఫీల్ అయ్యి వెళ్ళిపోయాను అంటాడు. సో బేబక్ ఏమంటది? పూటకు ఒక కూర కదా, ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నాం కదా, సో ఇలాగని చెప్పేసి ఆవిడేదో సమర్థించుకుని ప్రయత్నం చేస్తది కానీ కరెక్ట్ కాదనిపించింది బేబక్క. ఆ కిచెన్ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆవిడ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది లేదా కొద్దిగా ఇంకెవరికైనా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సింది. కానీ వీళ్ళు ఫుడ్ తిందాం అనుకునేటప్పుడు వీళ్ళకి ఏదో ఒక మాట అంటే నేను సడన్‌గా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిపోతానంటే వాళ్ళు హర్ట్ అవుతారు. సో అందుకే సీత ఆవిడతో క్లోజే, శేఖర్ భాష ఆవిడతో క్లోజే. కానీ వాళ్ళిద్దరూ కూడా ఆవిడని నామినేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే సడన్‌గా స్టాండ్ తీసుకొని ఆ సెన్సిటివ్ ఇష్యూ దగ్గర కూడా హ్యాండిల్ చేసే విధానం మెయిన్ బేబక్కకి హ్యాండిల్ చేసే విధానం రాకపోవడం వల్ల ఇలా నామినేషన్లకైతే పడతా ఉన్నాయి. తనతో ఉండేవాళ్ళే నామినేషన్లు అయితే చేస్తాం. ఆఫ్‌కోర్స్ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు రైట్ వేలోనే ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా దోస్తులు, నా వైబని చూసుకోవాలి. మంచిగా ఆడారు. సో ఇక్కడ మళ్ళీ సీత కూడా అంటుంది, నా పేరు వచ్చింది కాబట్టి నేను మాట్లాడతా అంటే నిఖిల్ వద్దు అంటాడు. వద్దు ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, తర్వాత మాట్లాడదు అంటే ఈ బ్యాగేజ్ మళ్ళీ క్యారీ చేసింది సీత. తర్వాత మళ్ళీ ఆయన మీద అయితే ఫైర్ అయింది. సరే ఇక 9కా వస్తుంది. మణికంఠకి సేమ్ నామినేట్. బేబక్‌తో కంపేర్ చేస్తే నువ్వు వీకు, కొద్దిగా ఇన్వాల్వ్‌మెంట్ అంటే అది ఫ్యాక్ట్. తర్వాత మణికంఠ ఎవడైనా బుర్రవాడి గేమ్‌లో ముందుకెళ్ళాలనుకుంటారు. కానీ సచ్చు డబ్బాలు ఉంటారు. ఆఫ్‌కోర్స్ వాడతాను కానీ ఎక్కువగా వాడేస్తాను. ఎక్కువగా ఆలోచించేస్తాను. దాంతో కన్‌ఫ్యూజ్ వస్తుంది. నెక్స్ట్ ప్రేరణ యస్మిత అంటది కదా,
నాకు తెలియలే అంత పెట్టుకుందని మనసులో మాట్లాడుతుందని. అంటే యష్మి అంటది ఎవ్రీబడీ స్మార్ట్ ఇక్కడ. 100% పర్ఫెక్ట్. ప్రేరణ ఏదో లైటర్ వేలు అనుకుంది. ఇంక గేమ్ ఇంకేముందిలే ఒక వారం పోతే ఆడదాం అనుకున్నట్టుంది. బట్ అడుగు పెట్టగానే సోనియా అయితే ఆట మొదలుపెట్టేసింది. అందుకే అంటది అంత స్మార్ట్ అంత మనసులో పెట్టుకుంటదని లెక్క. సో నెక్స్ట్ వన్ బేబక్క. కుకింగ్ హెడ్ చేసి నామినేషన్‌లో కూర్చోబెడతారు. టెస్ట్ కూర్చోబెడతారు. సో క్లారిటీ ఉండాలి. అది లేకపోవడం వల్ల రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల రేపు చేద్దాంలే ప్రేరణ టైప్ రేపు ఆడదాంలని ఆవిడ అనుకుంటాడు. రేపు చేద్దాం ఈవిడ అనుకుంటే ఇలాగ నామినేషన్‌లు పడతాయి. పాయింట్ పట్టుకుంటారు వాళ్ళు. ఫస్ట్‌లో అసలే పాయింట్‌లకి ఏం పెడదామని ఆలోచించేటప్పుడు ఇలాంటి పాయింట్స్ ఇస్తే ఇవి హైలైట్ అయితాయి. నామినేట్ అవుతాయి. అప్పుడు నిఖిల్ కూడా అంటాడు రేపు నా వంతు కూడా వస్తది డౌట్ లేదని లెక్క. అలాగే ఇక్కడ విష్ణుప్రియ అంటది కదా ఆయనకి పృథ్వీకి నన్ను ప్రేమించవచ్చు కదా కాఫీ ఇచ్చాను యాపిల్ ఇచ్చానంటే నిన్న లైవ్లో కూడా ఒక మాట అనేది నాకు సరదాగా అనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి ఒకే ఒక యాంబిషన్ అంట. అందరికీ పిల్లలకి పెద్ద అయితే ఏమవుతానంటే నేను డాక్టర్ అవుతా యాక్టర్ అవుతా పైలట్ అవుతా అది అవుతా ఇది అవుతా అంటే ఇవన్నీ పక్కన పెట్టండి నాకు మంచి మొగుడొస్తే చాలు ఆహా, బాగా స్మార్ట్గా ఉండాలి గుణవంతుడు అవ్వాలి ఈ టైప్ మొగుడొస్తే చాలు చిన్నప్పటి నుంచి అదే యాంబిషన్ అంట. ఇప్పుడు దానికి తగ్గట్టుగా పృథ్వీకి నన్ను ప్రేమించవచ్చు కదా అంటే నాకు ఫన్నీగా అనిపించింది. ఆ, తర్వాత ఇక్కడ బేబక్ ఏమో శేఖర్ భాషకి సారీ చెప్పుద్ది కదా అది ఎందుకోసం అంటే నాన్న కోసం నేను తినాలనుకున్నా తినకుండా వెళ్ళిపోయా అది పాడేద్ది అన్నా కదంటే అందుకోసం ఆవిడ సారీ చెప్పుద్ది. అట్టగా తర్వాత బడ్డీగా కూడా ఆలోచించకుండా గేమ్ బాగా ఆడావు కదా గుడ్ ప్లే ఫెయిర్గా చేసావు ప్రౌడ్ ఆఫ్ అని చెప్పడం అయితే నాకు కూడా అది నచ్చింది. శేఖర్ భాష కూడా మంచిగానే బేబక్క నాకు వైబ్ కుదిరింది అనుకోకుండా తను హర్ట్ అయ్యాడు ఆ పాయింట్ పెట్టాడు వ్యాలిడ్ పాయింట్. బేబక్క కూడా దాన్ని పాజిటివ్‌గానే తీసుకుంది. అట్లాగైతే ఆవిడ కూడా ఓకే. మంచిగానే ఆడావు. అందుకే ఆవిడ కూడా హ్యాపీగా ఓకే. పర్లేదులే ప్రౌడ్ ఆఫ్ యూ అని కూడా చెప్పిన పరిస్థితి అనమాట. తర్వాత 4 నామినేషన్ ఎవరంటే బేబక్క. ఫస్ట్ ఏమో పృథ్వీకి చేస్తది. మీరు కిచెన్‌లో ఇన్వాల్వ్ కావట్లే, హెల్ప్ చేయట్లేదు. మీరు ఫుడ్ కావాలన్నా, కాఫీ కావాలన్నా ఏదైనా అడుగుతారంటే అక్కడ అప్పటికప్పుడు అది స్పాంటేనియస్‌గా చెప్పేసి ఉంటుంది. ఆ అమ్మాయి విష్ణుప్రియని కాఫీ అడిగాడు. ఆ అమ్మాయి కాఫీ ఇచ్చింది కాబట్టి అప్పటికప్పుడు ఏదో పాయింట్ చెప్పేసింది తప్ప అంత వ్యాలిడ్ పాయింట్ కాదనిపించింది. ఎందుకంటే ఆ పృథ్వీ ఏమంటాడు నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదమ్మా. నేను ఎందుకు హెల్ప్ చేయాలి? చేయాల్సిన అవసరమే లేదు. నేను మీ కాఫీలు టీలు అడగలేదు. నేను సీతనో, సోనియాని అడిగా. కిచెన్ డిపార్ట్మెంట్‌లో అదర్ పర్సన్స్‌ని అడిగా. బట్ మీకేమి నేనెందుకు జేయాలి? నేనేమన్నా పనోడినా? పోనీ మీరు నన్ను హెల్ప్ అడిగారా? సోనియా నాకు హెల్ప్ అడిగింది నేను చేశా. మీరు అడగలేదు నేను చేయలేదు. నా డిపార్ట్మెంట్ వేరు. ఆయన పాయింట్ ఆఫ్ కరెక్టే. బట్ బేబక్ అయితే ఎందుకు చేస్తారు? ఏదో పాయింట్ లెక్క ఏదో చెప్పినట్టుంది గానీ, ఎవరి వర్క్ ఆళ్ళది ఈ డిపార్ట్మెంట్ డివైడ్ చేసుకున్నాక అడిగితే చేస్తానని అన్నాడు. వాళ్ళు కూడా అదే చెప్పారు. సీత అదే చెప్పింది. సోనియా కూడా చెప్పింది. ఇతను కూడా అదే అన్నాడు. వాళ్ళు అడిగారు నేను చేశానని. ఈవిడ అడగలేదు నేను చేయలేదని. సో, ఏది పాయింట్ లెక్క ఆ పాయింట్ చెప్పేసినట్టుంది బేబక్క. అలాగే ఇంకోటేంటి అయితే ఒక అండర్‌స్టాండింగ్‌తో వెళ్దాం అనుకున్నాను. అందరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామని. అలాగే ఇంకోటేంటంటే సీత. అక్కడే అంటది కదా! పృథ్వీ గిన్నెలు కడిగాడు, హెల్ప్ చేసాడంటే, నిఖిల్ నువ్వు మాట్లాడొద్దు. నువ్వు సైలెంట్. నేనెందుకు సైలెంట్? నేను మాట్లాడతాను. నా ఇష్టం ఇవన్నీ ఫైర్ ఫ్రస్ట్రేషన్ అంట. ఆ సీతని ముందు కూడా మాట్లాడితే, ఆ శేఖర్ భాష ఫుడ్ పాయింట్ విషయంలో తీసేటప్పుడు కూడా ఎగ్ బుజ్ ఏది చేసుకుంటుంటే వద్దన్నారు కదా! అక్కడ కూడా వద్దు నువ్వు మాట్లాడొద్దంటే, ఆ బ్యాగేజ్ అంతా క్యారీ అయ్యింది. బ్యాక్ డ్రాప్‌లో మణికంఠ ఇటు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. అంతా కలిపి ఇక్కడికొచ్చి ఈవిడైతే దూరింది. వాస్తవానికి ఇక్కడ 100% నిఖిల్ కరెక్ట్. నిఖిల్ తప్పు లేదు. ఇక్కడ ఎందుకమ్మా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు అని ఆయన చెప్పడంలో తప్పే లేదు. అట్ ది సేమ్ టైమ్ 100% సీతదే తప్పు. ఎందుకంటే వాళ్ళు చీఫ్స్. వాళ్ళది సిట్యుయేషన్ హ్యాండిల్ చేయలేరు. నామినేషన్ చేస్తున్న పర్సన్‌కి, కంటెస్టెంట్‌కి డిఫెండ్ చేసుకుంటున్న కంటెస్టెంట్‌కి వాళ్ళ పాయింట్స్ వినాలి. వాళ్ళ పాయింట్స్ మీద రియాక్ట్ అవ్వాలి, చెప్పాలి. మధ్యలో ఏమైనా ఉంటే పర్మిషన్ అడిగో లేకపోతే తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. మీరేమైనా పంచాయతీ ఉంటే తర్వాత చూసుకుని ఈ ప్రాసెస్ ముందుకు జరిపించండి అని చెప్పి. సో, అలాంటప్పుడు నిఖిల్ ఒక చీఫ్‌గా కరెక్ట్ స్టాండే తీసుకుంటాడు. సీత నువ్వు ఇప్పుడు మాట్లాడకనడంలో తప్పులేదు. పక్కాగా రైట్. సీత అక్కడ ఇన్వాల్వ్ అయ్యి నువ్వెందుకు మాట్లాడుతావు? చీఫ్ ఆయన మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అందుకు మళ్ళీ ఆవిడదైతే పక్కాగా రాంగ్ ఇవాళ. అందులో డౌటే లేదు. తర్వాత ఇక్కడ ఆయన ఏంటి కప్పు కాఫీ కోసం నామినేట్ చేసేస్తారని పృథ్వీ ఫీల్ అవుతాడు. కొద్దిగా బుర్రపాడు చేయండి అంటాడు. ఆ మాట అనేసిన దానికి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఆవిడ కూడా ఫీల్ అయింది. తర్వాత సారీ అని చెబుతాడు. మళ్ళీ నిఖిల్ కూడా వచ్చి నువ్వు హైపర్ అయ్యేటప్పుడు మాట జారేస్తున్నావు. అది నాకు నచ్చలేదు. చూసుకో అది చెక్ చేసుకో. ఆవిడ పాయింట్ ఏమనేది పక్కన పెడితే నువ్వు హైపర్ అయినప్పుడు అలాగ అనడం బాగోలేదు కదని చెప్తే ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆవిడ కూర్చున్నప్పుడు కాళ్ళు కూడా దండం పెడతాడు ఆయన. ఎవరు పృథ్వీ. సారీ బేబక్ అని ఒకసారి మళ్ళీ ఇలా పెట్టినాడు. తర్వాత కూడా చెబుతాడు. ఏం పేరు ఆయన పేరు నిఖిల్ అలా చెప్పడం వల్ల ఇతనైతే చేశాడు. తర్వాత బేబక్ రెండో నామినేషన్ ఎవరికి? నబీల్. కలవట్లేదు నువ్వు యాక్టివ్‌గా లేవు, మింగిల్ అవ్వట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాయిస్ రేజ్ చేయట్లేదు. ఆవిడ విషయంలో ఏవైతే లేవని మిగతా హౌస్‌మేట్స్ అందరూ చెప్పారో అవన్నీ కలిపి ఈవిడొచ్చి నబీల్‌కి చెప్పడం చూస్తే కామెడీగా అనిపించింది నాకు. పక్కోడు చెబితే కాదు నువ్వు ఇండివిడ్యువల్ ఉండాలంట. సింపుల్‌గా బేబక్క నన్ను నామినేట్ చేశారని నేను చేయను. నాకు అనిపించింది నేను చేస్తానని చెప్పింది. సేమ్ అతనికి ఎలాగైతే చెప్పిందో ఇండివిడ్యువల్‌గా ఫుడ్ వద్దని చెప్పాననేసి నువ్వు చేస్తున్నావు ఆ విషయం చెప్పొచ్చు కదా! అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెప్పడం అనేది సేమ్ ఇక్కడ నాకు అలాగే అనిపించింది. నన్ను నామినేట్ చేశారని చేసినట్టుంది తప్ప
ఇందులో పాయింట్స్ ఏమన్నా, ఇది పెద్ద ప్లాట్ఫామ్, ప్రతి క్షణం ప్రూవ్ చేసుకోవాలి, పవర్ ఉండాలి, పొగరు ఉండాలి, ఫైర్ ఉండాలి, ఇవన్నీ చెప్పింది. అవన్నీ నీలో కూడా లేవమ్మని 2 రోజుల నుంచి ఆవిడకే చెప్తున్నారు. ఆవిడలో లేని క్వాలిటీస్ అన్ని నబీల్‌లో కోరుకోవడం చూస్తే కామెడీగా అనిపించింది నాకు. సో, వ్యాలిడ్ పాయింట్ కదా! ఆయన చేసాడు, నేను చేశాను అన్నట్టు ఉంది తప్ప పాయింట్ అయితే లేదు. సో, నబీల్ అఫ్రీది కూడా అంటాడు, "అమ్మ నేను యాక్టివ్‌గా ఉన్నా, డాన్స్ చేశా, పాటలు పాడా, పనులు చేశా, అన్నీ చేస్తున్నా. డ్రీమ్ క్రష్‌లో నేను మాట్లాడలే కానీ అన్నీ చేస్తున్నా. ఇప్పటికే తెలుసుకున్నా. లాంగ్వేజ్ కొద్దిగా తెలుగు ఫ్లూయెన్స్ పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల కొద్దిగా ఆలోచించా. ఏదైనా తప్పు పడద్దేమో తప్ప నేను ఆడుతున్నా, పాడుతున్నాను." సో, మొత్తానికి ఈ ఇద్దరిలో కూడా నిఖిల్ వచ్చి పృథ్వీనే నామినేట్ చేశాడు. హై ప్రో లాంగ్వేజ్ అని చెప్పేసి. సో, నీది బుర్రవాడు ఇవన్నీ కొద్దిగా చూసుకొని లెక్క మొత్తానికి ఎవరైనా నబీల్ అయితే సేవ్ చేశాడు. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఆ నబీల్‌కి డ్రీమ్ క్రష్‌లో ఎందుకు తప్పించావు అని అడగడానికి, అది సరి చేసుకోవడానికి, అలాగే సోనియాని కూడా సేవ్ చేస్తే మొత్తానికి ఒక క్యాలిక్యులేటెడ్‌గా వెళ్తాను. సో, మొత్తానికి ఎపిసోడ్ వరకు జరిగినవి లైవ్ అప్డేట్స్ ఇవి. నామినేట్ అయిన నలుగురు ఎవరంటే ఇప్పటికి బేబక్క, మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష, సోనియా ఆకుల, విష్ణుప్రియ, 6 అయితే అయ్యారు. నెక్స్ట్ లెవెల్‌లో కూడా లైవ్ అప్డేట్స్ అండ్ నామినేషన్స్ వేరే లెవెల్ ఉంది. ఈ నాగమణికంఠ ఎమోషనల్ ప్రోమో గాని, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మరొక వీడియోలు పబ్లిష్ చేస్తా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.